తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాల సిబ్బందికి 11వ పీఆర్సీ సందర్భంగా జీతాలు పెంచకపోవడం అన్యాయమని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ పేర్కొంది. వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేసింది. ఏఐటీయూసీ పిలుపు మేరకు పక్షం రోజుల పాటు సర్కారు దవాఖానాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. జీతాల పెంపునకు సంబంధించి హామీ రాకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వీరికి కనీస వేతనం కింద 19,000 రూపాయలు చెల్లించేందుకు అనుగుణంగా జీవో జారీ చేసింది. ఈ జీవోను అమలు చేయాలని కోరుతూ టీఎంసీఈడబ్ల్యూ ప్రతినిధులు ఇవాళ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ను కలిశారు. ఈ మేరకు హామీ పొందారు. ఈ నేపథ్యంలో తాము తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు స్వస్తి పలికారు. డిఎంఈని కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి హసీనా బేగం, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీబాయి తదితరులు ఉన్నారు. ఆ జీవో ప్రకారం మళ్ళీ మనకు జీతాలు పెట్టుకోవడానికి వస్తుంది. ఆ డిఏ కూడా యాడ్ అయితే 19,000 వరకు వస్తుంది. అట్లాగే సెక్యూరిటీ వాళ్ళకు వచ్చేసి 22,000 మంచిగా ఉండేవి. సెక్యూరిటీ వాళ్ళకి బాగా జీతం 22,000 వరకు ఉంది. 22,000 వరకు వాళ్ళకు జీతం ఉన్నటువంటి పరిస్థితి. సరే మనకు జీవో వచ్చింది సార్, ఇది మాకు అమలైంది, ఇప్పుడు ఎట్లా వస్తుంది, రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా అనేది మనలో కూడా చాలా డౌట్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే సహజంగా గతంలో కూడా జీవో నెంబర్ 65 ఉన్నది. ఆ జీవో నెంబర్ 65 అమలు చేయాలని చెప్పి మన ఎన్నికల పోరాటం మీ అందరూ తెలుసు. పోరాటం చేయంగా ఎస్ఓఎస్ అయినా వెళ్ళిపోయినాక, ఇప్పుడు మనం అందరూ ఎస్ఓఎస్ అయినా అంటారు. దానిలా హరిసార్ వెళ్ళిపోయినాక జైపాల్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో, జైపాల్ రెడ్డి గారు వెళ్ళిపోయినాక జైపాల్ రెడ్డి గారు మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో, జైపాల్ రెడ్డి గారు 2 సంవత్సరాలు మన కాంట్రాక్ట్ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ జీవో అనేది 100% 68 జీవో అనేది 100% వర్కర్స్ పోతుంది. అది లేబర్ ఆఫీస్ తిప్పి, డిఎంఈ గారు తిప్పి, బాగా డిఎంఈలో ఉన్నటువంటి రమణ మేడం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రమణ మేడం డాక్టర్ శంకర్ సార్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆయన డిప్యూటీ డిఎంఈ కూడా ఉండే, ఆయనను పెట్టి లేబర్ ఆఫీస్ రెగ్యులర్గా ఏ సమయంలో ఉంటారు లేబర్ ఆఫీస్ శంకర్ సార్ను పంపించారు. అధికారులు ఈ జీవో మీకు ఖచ్చితంగా అమలు అవుతుంది, ఈ జీవో అమలు చేయాల్సింది అని చెప్పినటువంటి సందర్భంలో ఆ జీవో ప్రకారం మనకి జీతాలు 65. సరే, ఈ 65 జీవో ఎప్పుడు వచ్చిందంటే 65 జీవో 2012 వచ్చింది. ఆ జీవో పెంచాలని కూడా గతంలో చాలాసార్లు మనం లేబర్ ఆఫీస్ ఆందోళన చేసినాం. తర్వాత లేబర్ ఆఫీస్ కాలాల్లో ఇవన్నింటినీ క్రోడీకరించినటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో జీవో నెంబర్ 21 వచ్చింది. ఆ 21 ప్రకారం మన జీతాలు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉంటాయని చెప్పి డిఎంఈ గారు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. డిఎంఈ గారు చెప్తున్నది ఏంటంటే, గతంలో పాత జీవో ప్రకారం నేను అది ఫైల్ రాసినటువంటి పరిస్థితి ఉంది. పాత జీవో ప్రకారం ఫైల్ రాసిన రైతులకు కొత్త నిర్ణయాలు ఇస్తాం. ఆ లోపు కాంట్రాక్టులు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఇది మీకు చేయలేమనే పరిస్థితి కూడా ఉన్నారు కాంట్రాక్టులు కూడా. ఎందుకంటే బెడ్ రేటు పెరిగింది, బెడ్ సంఖ్య కూడా పెరిగింది. పాత బెడ్ల ప్రకారమే ఇప్పుడు వస్తున్నటువంటి కాంట్రాక్ట్ నడుస్తుంది. కానీ బెడ్లు చాలా పెరిగింది. హాస్పిటల్ ప్రాధాన్యత అనేది ఈ రాష్ట్రంలో ఏ గుడి లేకున్నా బడి లేకున్నా నడుస్తుంది. హాస్పిటల్ లేకపోతే నడువులు ప్రాధాన్యత పెరిగింది. మన ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. హాస్పిటల్ తప్పనిసరి హాస్పిటల్ ఉండాలనేది అందరికీ కూడా అర్థమైంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపైన సీరియస్ గా ఆలోచిస్తుంది. ఈ హాస్పిటల్ అనేది ఖచ్చితంగా రన్ కావాలి. రన్ కావాలంటే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఈ కింది స్థాయి ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త చూసుకోకపోతే వేరే అవినీతి జరుగుతున్న విషయాల్లో చెప్తాను. ఏం చేయాలి చాలా విషయాలు, నీలవారి సెక్యూరిటీ మా దగ్గర కొన్ని కేసులు చాలా విషయాలు అది. సరే, మీరు ఎవిడెన్స్ చెప్పండి సార్, ఎవిడెన్స్ చెప్తే మేము